యూట్యూబర్ నాన్ విష్ణు మీద కేసు నమోదైన వార్త మనం కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా కరాటి కళ్యాణి గారు అనేక సార్లు కూడా తన మీద కంప్లెయింట్ ఇవ్వటం జరిగింది. మరి నాన్ విష్ణుకి సంబంధించి ఆయనకి సపోర్ట్‌గా అయితే అడ్వకేట్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన సుబ్బు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. అంటే నాన్ వేషణ కేసు తీసుకోవడానికి ఆయన మీకు పరిచయమనా? లేకపోతే నిజంగానే ఆయన వైపు మీకు న్యాయం కనిపించి మీరు కేసు తీసుకున్నారా? ఏవండీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ విష్ణు గారు ఇంకా కేస్ అనేది ఇంకా నాకిచ్చారా, ఇంకెవరికిచ్చారా అనేది సస్పెన్స్, ఇంకది తెలీదు. ఓకే. సో, దాని గురించి తర్వాత నాకు తెలిసినంత వరకు ఏంటంటే, నాన్ విష్ణు చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడ నాకు తప్పనిపించలేదు. హ్మ్. ఇంకోటేంటంటే, ఇప్పుడు అతను ఒక సెక్యులర్ భావజాలం కలిగిన వ్యక్తిగా మాట్లాడిండని నేను అనుకుంటున్నా. సో, ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయం గురించి మనం మాట్లాడాలి అనుకుంటే, అది హిందుత్వం మీదే ప్రతిసారి ఎందుకెళ్తుంది? అంటే మెజారిటీ పీపుల్ అలా అంటే దాన్ని ఫాలో అవ్వడం బట్టా? మరి అలాంటప్పుడు చాలా వరకు ఈ ముస్లిమ్స్ మీద, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు హ్మ్. కరాటే కళ్యాణి గారు ఎందుకు మరి ముస్లిమ్స్ మీద, క్రైస్తవుల మీద దాడులు చేస్తున్న హిందువుల మీద ఎందుకు కంప్లెయింట్ ఇవ్వడం లేదు? హ్మ్. సో, ఇప్పుడు ఆయన రేప్ అనే పదాన్ని వాడిండు. రేప్ చేశారు అనని అనలేదు. అంటే సో, ఇప్పుడు కేవలం ఆ ఒక్క వీడియోలో గురించే మాట్లాడుతున్నారా? గరికపాటి గారి గురించి చేసిన అసభ్యకరమైన ఆ పదజాలం అనేది మీకు వినిపించలేదా? అయితే గరికపాటి గారు చేసినదంటే, ఆయన ప్రీవియస్ వీడియోలో మీరు ఒకటి చూసుకున్నట్లయితే ఉంటది. ఏంటంటే, 50 ఏళ్ల వాళ్ళమైనా మేమే ఉండట్లేదు, అవును. ఆగలేకపోతున్నాం అనే ఒక అవును. పదం వాడారు. అంటే అది తప్పేం కాదు. హ్మ్. చాలా వరకు పరిభాషగా దాన్ని మీరే తప్పు పరిపాటిగా కాదు అంటున్నారుగా. ఇది తప్పు కాదండి. హ్మ్. ప్రపంచంలో మనం వేరే ఆపోజిట్ పర్సన్‌కి సంబంధించినంత వరకు, అభ్యంతరం కానంత వరకు, ఇబ్బంది కానంత వరకు ఏది తప్పు గాదు. హ్మ్. సో, ఇప్పుడు కరాటే కళ్యాణి గారున్నారు. ఆవిడ అతను బూతులు మాట్లాడిండని, ఇది మాట్లాడిండని జెప్పేసి కంప్లెయింట్ జేస్తన్నారు. తన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ జేయమంటున్నారు. తనకు సంబంధించినటువంటి ఛానెల్‌ని క్లోజ్ చేయమని అంటున్నారు. మరి కరాటే కళ్యాణి గారి మీద చాలా కేసులున్నాయి. హ్మ్. మీరు అంటే చూసుకున్నట్లయితే కరాటే కళ్యాణి గారు హిందుత్వాన్ని ఎక్కడ దూషించలేదే. ఎ ఇప్పుడు ఇది కూడా మీరేమంటున్నారంటే అన్వేష్ గారిని కంప్లెయింట్ ఇచ్చారు కాబట్టి వీరి మీద అంటున్నారు. ఇక్కడ మనం మెయిన్‌గా పాయింట్ ఆఫ్ చేసేది అన్వేష్ గారు మాట్లాడిన మాటలు, అలాగే అన్వేష్ మీద వచ్చిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. ముఖ్యంగా నేను ఇందాక ఫస్ట్ అడిగిన దానికి మీరు ఇంకా సమాధానం ఇవ్వలేదు. మీకు అన్వేష్ గారు పరిచయస్తులు అని చెప్పి ఆయన తరపున వాదిస్తున్నారా? లేకపోతే నాకు ఏంటసలు? అతని దగ్గర న్యాయం అనిపిచ్చింది. హ్మ్. ఎందుకంటే, మన భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపిన వ్యక్తి హీరో అనే అనాలి. హ్మ్. ఈళ్ళంతా రియల్ హీరోసు. ఇతను రియల్ హీరో. సో, చాలా వరకు ఒకే సంవత్సరంలో తెలంగాణలో 1000కి మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. హ్మ్. సో, మరి అలాంటప్పుడు అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ని సిపి సజ్జనార్ గారికి ట్యాగ్ జేసి వాటిని ఆపడంలో చాలా కృషి చేసిండు. అవును. ఎంతోమంది నాకు బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించినటువంటి సినిమా సెలబ్రిటీల కేసులు కూడా అంటే వాళ్ళ తరపున నేనే వాదిస్తున్నా. హ్మ్. నేనేం జెప్తున్నానంటే అలాంటి ఒక కోణంలో చూడుకోకుండా, ఎంతోమంది జీవితాలు కాపాడినటువంటి వ్యక్తి ఈ కోణంలో చూడుకోకుండా, ఒక మాట అంటే ఈ రేప్ అనే పదం వాడినన్న ఒక విషయంతో తనని అంటే ఇట్లా డీగ్రేడ్ చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు అలాంటప్పుడు కరాటే కళ్యాణి గారున్నారు. మరి కరాటే కళ్యాణి గారి మీద కూడా చాలా కేసులున్నాయి. హ్మ్. మరి ఆవిడ హిందుత్వాన్ని పొలోమంటూ పూసేసుకొని, రాసేసుకొని ఆవిడ ప్రత్యేకించి కాపాడాల్సిందేం లేదు. ఎందుకంటే వి ఆర్ ఆల్ ఆర్ ఇండియన్స్. మన భారతదేశంలో పుట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి హిందూ మతం మీద గౌరవం, అభిమానం, ప్రేమ అన్నీ ఉంటాయి. సో, అవును. మరి అలాంటప్పుడు నేను కరాటే కళ్యాణి గారికి సంబంధించినటువంటి హేమ గారిది మీకు తెలుసు. హ్మ్. బెంగుళూరు రేవ్ అవును. పార్టీ కేసు. అవును. సో, బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో హేమ గారు కరాటే కళ్యాణి గారి మీద, తమన్నా సింహాద్రి గారి మీద ఇద్దరి మీద కేస్ ఫైల్ చేశారు. అవును. ఏది కూకట్పల్లి కోర్ట్‌లో డిఫమేషన్ సూటు. కరాటే కళ్యాణి గారికి వేరే ఒక అడ్వకేట్ సార్ చేస్తున్నారు. తమన్నా సింహాద్రి గారికి నేను చేస్తున్నా. ఆ ఓకే. కేసులో హ్మ్. డిఫమేషన్ సూట్‌కి. సో, అప్పుడు నేను చూసినప్పుడు మరి వీళ్ళ మీద కూడా కేసులున్నాయి గదా! సో, వీళ్ళ మీద కూడా ఉన్నాయి. మరి వీళ్ళ అకౌంట్‌లు కూడా బ్యాంక్ అకౌంట్‌లు కూడా ఫ్రీజ్ చేయాలి గదా! అది అది మీరు మాట్లాడుకోవాలి. ఎందుకంటే తమన్నా గారి దగ్గర నుంచి లాయర్ మీరే. ఆ! ఆల్రెడీ కరాటి కళ్యాణి గారికి కూడా లాయర్ ఉన్నారు కాబట్టి అది మీరు హ్మ్. మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ ఈయన చేసిందేంటంటే ఆల్రెడీ హిందుత్వం మీద దూషిస్తున్నారు, దేవతల మీద దూషిస్తున్నారు అంటున్నారు. అండ్ అలాగే మన దేశాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. అంటే ఆహ్, భారతదేశంలో అమ్మాయిలకి సేఫ్టీ లేదు అంటూ ఇలాంటి వ్యాఖ్యలు 100కి చేస్తున్నారు కాబట్టి 200% భారతదేశంలో అమ్మాయిలకి సేఫ్టీ లేదు. అది మీరు నేను చెప్పేది కాదు. హ్మ్. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ చెప్తుంది. హ్మ్. భారతదేశంలో మహిళలకి అత్యంత ప్రమాదకర దేశం. హ్మ్. తెలుసా? మానవ అక్రమ రవాణాలో భారతదేశం మొదటి స్థానాల్లో ఉంటది. అదేవిధంగా రేపులు జరిగే దాంట్లో మొదటి స్థానం. ఒకే సంవత్సరం ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ తెలుసు కదా! హ్మ్. మీకు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు. అవును. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం చూసుకున్నట్లయితే అట్రాసిటీ కేసులు, రేప్ కేసులు 60,000కు పైనే అని వాటిలో ఇంతవరకు ఎవరికీ శిక్ష పడలే. అక్కడి వరకు హ్మ్. ఎందుకు? బిల్కిస్ బానో కేసులు మీరు చూసుకున్నట్లయితే బిల్కిస్ బానోని రేప్ చేసిన వాళ్ళు బయటకొస్తే వాళ్ళందరూ హిందుత్వానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి పూలదండలేసి వాళ్ళేదో ఘనకార్యం
ఘనకార్యం సాధించిన వాళ్ళగా, వాళ్ళేదో అంటే ఏదో భారతదేశానికి మెడల్ తీసుకొచ్చిన వాళ్ళకిలాగా, వాళ్ళకి పూలతో సత్కారాలు చేసి తీసుకొచ్చినటువంటి సందర్భాలు మీరు చూస్తున్నారు. మీరు అంటున్నారు కదా ఇందాక నాన్ వెజ్ కేసు మీరు తీసుకున్నారని. ఖచ్చితంగా నాన్ వెజ్ కేసు నేను టేకప్ చేయాల్సొస్తే ఖచ్చితంగా నేనే టేకప్ చేస్తా. ఎందుకంటే నాన్ వెజ్ అనే ఒక వ్యక్తి సెక్యులర్ భావజాలం కలిగిన వ్యక్తిగా నాకు అనిపించింది. నాన్ వెజ్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యల్లో ఏటిలో కూడా నాకెక్కడ తప్పు దొర్లినట్టు అనిపించలేదు. అంటే ఎక్కడ తప్పు దొర్లినట్టు అనిపించట్లేదు, ఎక్కడ బూతులు మాట్లాడినట్టు అనిపించట్లేదు బూతులు అంటున్నారు. మాట్లాడినట్టు అనిపించట్లేదండి. ఓకే. ఎందుకంటే అతను కేవలం బూతులు మాట్లాడుతారు. ఓకే. బూతులు మాట్లాడుతారు. ఆ బూతులు ఎలా ఉంటాయంటే నార్మలైజ్డ్‌గా అంటే జనరలైజ్డ్‌గా మాట్లాడుకున్నట్లు ఉంటుంది తప్ప, అతను పర్టిక్యులర్‌గా బూతులు మాట్లాడాలనేదంటే ఇప్పుడు అంటే చూడండి. ఆ బూతుల వల్లే కదండీ ఈరోజు ఇంత వివాదం చోటు చేసుకుంది, మరి ఇంత కాంట్రోవర్సీ మరి నడుస్తుంది మరి. అలాంటప్పుడు బూతులు మాట్లాడితే వివాదం, కాంట్రోవర్షీ అయ్యాలి అయితుంది అనంటే హ్మ్. ఖచ్చితంగా గరికపాటి గారు మాట్లాడతారు. హ్మ్. కరాటే కళ్యాణి గారు గరికపాటి గారు ఎక్కడ పార్ట్స్ గురించి కదా అలా ఏవండి మాట్లాడలేదు. ఇప్పుడు నేనేమంటున్నా బూతుల గురించి మాట్లాడతాడా? హ్మ్. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో, మన దైనందిన జీవితంలో రెగ్యులర్‌గా మనం బూతులు మాట్లాడడం నేను గూడా బూతులు మాట్లాడతాను నా హ్మ్. ఫ్యామిలీ జీవితంలో. సో, బూతులు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. కానీ పబ్లిక్ డొమైన్‌లో మాట్లాడడం వేరు. ఖచ్చితంగా ఈ విషయంలో నాన్ వెజ్‌ది ఖచ్చితంగా అన్వేషణది తప్పు ఉండి ఉండొచ్చు. కానీ ఉండి ఉండొచ్చు అంటే ఉండి ఎలా ఉండొచ్చు. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఉండి ఉండొచ్చు. హ్మ్. నాన్ వెజ్‌న అన్వేష్ మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు ఎంత అతను హీరో, దేవుడు, రావుడు అన్నప్పుడు ఒక బూతు మాటలు అది అది గూడా హిందూ దేవీ దేవతల గురించి ఎక్కడ కించపరిచినట్టు మాట్లాడరు. హ్మ్. రేప్ అనే పదం గురించి ఉద్ఘాటించిండు, ప్రస్తావించిండు. సో, ప్రస్తావించడాన్ని తప్పెట్లా పడతారు? మరి అలాంటప్పుడు ఈ కరాటే కళ్యాణి గారు చేసేదేంటి? సో, కరుణాకర్ సుగ్నా చేసేదేంటి? అందరికంటే ఈ ముసలి సన్యాసి ఒకాయన ఉన్నారు గదా! ఆయన రాధా రాధా మనోహర్ దాస్. మనోహర్ దాస్. రాధా మనోహర్ దాస్ అయితే అసహ్యమైన బూతులు ఇయన్నీ మాట్లాడతారు. మరి అతని మీద ఎన్ని కేసులు రావాలి? అతన్ని ఎంతమంది దూషించాలి? అసలు అతన్నైతే అండమాన్ జైల్లోనే వెయ్యాలి మరి. వాళ్ళ మీద కూడా కేసులున్నాయి. అది కూడా కానీ మనకి ఆ ఇంతవరకు విషయం వాటి కూడా మీద మనకి తెలుసు. ఏవండి వాళ్ళ మీద కేసులున్నాయి. కానీ ఇంతవరకు అవి ఎక్కడ ఇప్పుడు మీకు లీగల్ ఎయిడ్ సరోజిని భాస్కర్ గారున్నారు. హ్మ్. ఆవిడ కరాటే కళ్యాణి గారి మీద కేసు ఫైల్ చేశారు. ఏమైంది ఆ కేసు? ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు ఉన్నారు. సో, కరుణాకర్ సుగ్నా మీద, రాధా మనోహర్ దాస్ మీద వీళ్ళందరి మీద కేసు వేశారు. తర్వాత ముస్లిం మైనారిటీకి సంబంధించి ఆయన ఉమర్ సాహెబ్ ఎవరో ఉన్నారు. హ్మ్. ఆళ్ళు కూడా మన రాధా మనోహర్ దాస్ మీద కేసులు ఫైల్ చేశారు. మరి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవి? వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మరి ఈరోజు ఆయన ఒక బూతు మాట మాట్లాడినందుకు ఆయన అకౌంట్‌లో ఫ్రీజ్ చేయాలని చెప్పి కరాటే కళ్యాణి గారు మాట్లాడుతున్నారు. మరి కరాటే కళ్యాణి గారి అకౌంట్‌లో కూడా సీజ్ చేయాలి గదా! ఆమె హ్మ్. మీద ఉన్న కేసులకి. మరి ఆవిడకి ఎక్కడి నుంచి డబ్బులొస్తున్నాయి? కరాటే కళ్యాణి గారు వాస్తవంగా నాకు పరిచయం. నాతో చాలా మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడారు. హ్మ్. అలా అని జెప్పేసి నేను ఆవిడ మంచిది అని సర్టిఫికేట్ ఇవ్వలేను గదా! హ్మ్. ఎవరివ్వాలి? ఆమె వ్యక్తిగతాన్ని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చూసి మనం ఆవిడ మంచిదా కాదా అని డిసైడ్ చేస్తాం. హ్మ్. సో, ఆవిడ మంచిదా కాదా ఇక్కడ పక్కకు పెడితే, ఆవిడ అకౌంట్‌లు కూడా సీజ్ చేయాలి. ఆవిడ కూడా బూతులు మాట్లాడింది. ఆవిడ మీద కూడా కేసులున్నాయి. మరి రాధా మనోహర్ దాస్ అకౌంట్‌లు కూడా సీజ్ చేయాలి. అతని మీద చాలా కేసులున్నాయి. అవును. ముస్లిం మైనారిటీలు పెట్టినయి, క్రిస్టియన్ మైనారిటీస్ పెట్టినయి ఉన్నాయి. తర్వాత జనరలైజ్డ్ పబ్లిక్ పెట్టినయి ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ చూసుకుంటే మరి వీరి మీదే ఎందుకు ఒక వర్గం మీద మాత్రమే దాడి జరుగుతుంది? అంటే ఎవరు ఏ తప్పు చేసినా సరే హిందుత్వాన్ని ముసుగు కప్పేసుకుంటే సరిపోతదా? మీరు నిజంగా అయిన హిందువులైతే మరి క్రైస్తవ మిషనరీస్ పైన, తర్వాత అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ మీద గొడవలు జరిగినప్పుడు వాళ్ళని కొట్టి, హింసించి చర్చిలు కూల్చేసినప్పుడు మరి వీళ్ళందరూ నడుం కట్టుకొని అక్కడ అన్యాయం చేసిన హిందువుల మీద ఎందుకు కంప్లెయింట్ చేస్తలేరు? మీరు అంటే మానవ మీరు సేవ కూడా గతంలో చూడొచ్చు హిందువుల మీద జరిగిన అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే దారుణాల మీద అనేక మంది కూడా స్పందించడం జరిగింది. వాళ్ళకి ఎదురెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. హ్మ్. ఆ విషయం మీకు కూడా తెలుసు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అన్వేష్‌కి సంబంధించి మీరు ఇందాక అన్నట్టుగా బెట్టింగ్ యాప్స్‌లో అతను 2 తెలుగు రాష్ట్రాల్ని కూడా ఒక ఊపు ఊపాడు. ఈరోజు బెట్టింగ్ యాప్ కొంచెం ఆగింది అంటే ఆయన కారణంగానే. ఇందాక మీరు అన్నట్టుగా దేవుడు అన్నట్టుగా మరి దేవుడు ఇలాంటి పదాలు వాడొచ్చంటారా? దేవుడు అని నేను అనలేదే ఎక్కడ. హ్మ్. నేనేమన్నానంటే దేవుళ్ళా చూస్తారు అన్నారు ఆ! కదా! లాగా వేరు, దేవుడిలాగా. దేవుడు ఆ! వేరు. అబ్బో! చాలా పర్యాయ పదం ఉందండి బాబు దాంట్లో. అదే ఇప్పుడు వ్యత్యాసం దేవుడిలాగా అన్నారు కదా! మరి చూడండి. దేవుడిలాగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు చూడండి మాట్లాడొచ్చంటారా? దేవుడిలాగా చూడాలి. ఏది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో కోల్పోయిన వాళ్ళు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వాళ్ళ జీవితాల్లో అంటే కోల్పోకుండా అవును. ఆగిపోయిన వాళ్ళు అవును. ఖచ్చితంగా ఎంతో దేవుళ్ళకి మంది ప్రాణాలను చా కాపాడారు అని కాపాడినప్పుడు చెప్పొచ్చు. ఒక తప్పు మాట మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు నో వన్ కెన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు అవును. కూడా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో పర్ఫెక్ట్ అయిన వ్యక్తులు ఎవరూ లేరు. హ్మ్. ఈవెన్ నేనైనా సరే. సో, మనలో ఉన్న ఏదైతే పాజిటివ్ థింగ్ ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఉప్పల్ బాలు ఉన్నాం. ఉప్పల్ బాలుని మనం ఎంటర్‌టైన్‌మెంట్‌గానే తీసుకుంటాం. అవును. అలాగే అన్వేషణ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే తీసుకోవాలి. అతను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవాల్సిన వ్యక్తులు ఎవరుంటారు? మోడీ గారు లాంటోళ్ళు. మోడీ గారు కూడా కాదనుకోండి నా హ్మ్. దృష్టిలో. ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా! అలాంటి వాళ్ళని మీరు ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోండి. సో, ఇతను బూతులు మాట్లాడడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? హ్మ్. ఎవరికి ఇబ్బంది జరిగింది? దానివల్ల ఎవరి
ఎవరైనా నష్టపోయారా? కోట్లలో ఏమన్నా జరిగినా? కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపడం వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి. ఇండియాలో బెట్టింగ్ యాప్స్ మీద రిస్ట్రిక్షన్స్ పడ్డాయి. బెట్టింగ్ యాప్స్ పూర్తి స్థాయిలో ఆపేయబడ్డాయి. ఎంతోమంది జీవితాలు కాపాడబడ్డాయి. ఆర్థిక స్వావలంబన జరిగింది. ఆర్థిక నేరాలు పాల్పడుకోకుండా ఉంది. సో, అలాంటప్పుడు ఇదంతా ఏంటంటే ఇది కావాలని అన్వేష్ ఎవరి మీదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద కేసులు చేయించిండో వాళ్ళందరూ కలిసి ఇతని మీద చేస్తున్నటువంటి దాడి కుట్రలాగా అనిపిస్తుంది తప్ప ఇంకోటేం లేదు. ఇప్పుడు వరకు కూడా అన్వేష్ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి ఏంటండి అసలు? ఇప్పుడు వరకైతే పంజాగుట్ట పిఎస్‌లో ఒక కేసు నమోదైందండి. తర్వాత ఇప్పుడు నార్సింగి పిఎస్‌లో ఒకళ్ళు కంప్లెయింట్ పెట్టారు. తర్వా ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అదే ఇలాగే ఈవిడ మా హిందుత్వ దేవీ దేవతల్ని అగౌరవపరిచిండు. సో, కాబట్టి అతన్ని ఇండియాకి తీసుకురండి. ఎంబసీ నుంచి అతన్ని రెడ్ కార్డ్ నోటీస్ ఇష్యూ చేసి తీసుకురండి. వీళ్ళ దగ్గర ఆ అధికారాలు ఎక్కడున్నాయి? సో, ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ రైజ్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళాం. వెళ్తే ఇంకా అది పోలీసుల దృష్టికి రాలేదని తెలిసింది. సో, ఇవ్వడానికి వెళ్తున్నారు. అదేవిధంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్, మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారని చెప్పి తెలిసింది. ఐ డోంట్ నో ఇంకా దాని గురించి డీటెయిల్స్ తెలీదు. ఇప్పుడు పంజాగుట్టలో ఇచ్చిన కంప్లైంట్‌లో అసలు ఏమేమి సెక్షన్స్ పెట్టారు? ఏంటి అసలు? ఐటీ సెక్షన్స్ పెట్టారండి. కమ్యూనల్‌కి సంబంధించిన సెక్షన్స్ పెట్టారు. అవన్నీ కూడా నాన్ కాగ్నిజబుల్ సెక్షన్స్. వాటన్నిటికి కూడా ఏంటంటే నామినల్‌గా 41 సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చేసి అతని వివరణ కోరి చేయొచ్చు. సో, మోస్ట్ ప్రాబబ్లీ తను ఇప్పుడు థాయిలాండ్‌లో ఉండని చెప్పి తెలుసు. తను ఇండియాలో లేడు కాబట్టి. సో, తన ద్వారా ఎవరైనా అడ్వకేట్ గాని లేదంటే అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు గాని వెళ్లి జీపీ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా గాని లేదంటే అతను లేని పక్షంలో తన లీగల్ అడ్వకేట్ గాని వెళ్లి తనకి వివరణ ఇవ్వచ్చు. ఈ వివరణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంక్వైరీకి రావాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్‌నే ఇండియాకి రావాల్సి వస్తది. సో, మోస్ట్ ప్రాబబ్లీ నాన్ వెజ్‌నే ఇండియాకి రావాల్సిన అంటే ఈ కేసులు ఈ పర్టిక్యులర్ ఎఫ్ఐఆర్‌లో మాత్రం రాడు. ఎందుకంటే 41 ఇయర్స్ సీఆర్‌పీసీ నోటీస్ ఇస్తే సరిపోతది. అది కాగ్నైజబుల్ కేసులు ఏం కాదు. దానికి అరెస్ట్ ఏం చేయరు. అదేవిధంగా కరాటే కళ్యాణి గారు ఇచ్చిన కంప్లెయింట్ ప్రకారం తన బ్యాంక్ అకౌంట్‌లు సీజ్ కావు. అదేవిధంగా తన ఛానల్ కూడా రిస్ట్రిక్షన్ పడదు. ఐటీ యాక్ట్ కింద 67 అండ్ 69 కూడా యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏంటి? అంటే అవన్నీ కూడా ఏంటంటే బ్యాంకులు ఏమన్నా ఫ్రాడ్ జరిగినప్పుడు, బ్యాంక్ అమౌంట్ ఎప్పుడన్నా ఫ్రాడ్ జరిగినప్పుడు, లేదంటే ఇంటర్నేషనల్‌కి సంబంధించిన ఫండ్స్ ఏమన్నా ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, లేదంటే అనుమానాస్పదమైనటువంటి అకౌంట్‌లో నుంచి గానీ, అనాథరైజ్డ్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్‌లను ఫ్రీజ్ చేసే అధికారం గవర్నమెంట్‌కి అదేవిధంగా కోర్టులకి ఉంటుంది. సో, కాబట్టి ఇప్పుడున్న దాని ప్రకారం అయితే తను ట్యాక్స్ కడుతుండు. అదేవిధంగా ఏదైతే తనకి యూట్యూబ్ నుంచి, అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చే మనీ జనరేషన్ ఉందో అదంతా లీగలైజ్డ్‌గా ఉంది కాబట్టి ఆయా సెక్షన్స్ ప్రకారం తన అకౌంట్‌ని ఫ్రీజ్ చేయటం ఇంపాసిబుల్. అది చేసే అధికారం కోర్టుకు మాత్రమే ఉంది. పోలీసులకి అధికారం లేదు. ఓకే. హ్మ్. అయితే దీనికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇంతకు ముందు కూడా మీకు అన్వేష్ మంచి పరిచయస్తుడు కాబట్టి ఏమైనా మాట్లాడారా మీతో? సస్పెన్స్ అండి. ఈ విషయాన్ని దయచేసి మీరు అంటే జస్ట్ నార్మల్‌గా చెప్పండి ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎప్పుడూ కాంటాక్ట్‌లోనే ఉంటారు. కాకపోతే ఈ ఇష్యూకి సంబంధించి ఈ పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కావచ్చు వీటి గురించి సంబంధించి ఏమైనా నాన్ మాట్లాడారా? వెజ్‌నతో నేనెప్పుడు మాట్లాడలేదండి. అంటే ఐయామ్ సీరియస్‌లీ సేయింగ్ నిజంగా చెప్తున్నా. ఆ! ఆయనతో నేనెప్పుడు మాట్లాడలేదు. హ్మ్. సో, నాకు ₹1,00,00,000 ఇచ్చారని ప్రచారం కూడా చేస్తున్నారు ఆల్రెడీ మన అంటే సహోదరులు. మీరే కొంతమందితో చెప్పినట్టు కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మాతో కూడా అన్నారు. అన్వేష్ మాకు అది మంచి ₹1,00,00,000 పరిచయస్తులు ఇస్తే అని చెప్పి. మరి అలాంటప్పుడు మీతో మాట్లాడకుండా ఎలా ఉంటారు? అంటే ఇగ అదంతా దేవుడికే తెలియాలి. నాతో అయితే ₹1,00,00,000 అన్వేష్ నాకిచ్చిందన్నదంతా సరే బోటుకు. ₹1,00,00,000 అనేది పక్కన పెడదాము. హ్మ్. మీరు ఆయనకి పరిచయస్తులు కదా! మరి ఏమన్నా మాట్లాడారా ఈ కేసుకి సంబంధించి అంటే ఏంటసలు? పరిచయస్తులేం కాదండి. హ్మ్. తెలీదు నాకాయన. లేదు, కాదు, తెలీదు. తెలియకుండానే ఇప్పుడు ఆయనకి సంబంధించి కేసు మాట్లాడుతున్నారా? ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్‌లో ఏ కేసు నమోదయిందనేది అంటే మాట్లాడుతున్నారా మరి మీరు? జనరలైజ్డ్‌గా ఒక సివిలియన్‌గా అదేవిధంగా ఒక సెక్యులర్ భావజాలం కలిగినటువంటి అడ్వకేట్‌గా ఎవరైనా సరే సెక్యులర్‌గా మాట్లాడుతున్నారంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి జస్ట్ నా ఓన్ ఇంటెన్షన్ క్యూరియాసిటీతో చెప్తున్నా అంతే. అంటే ఫేమ్ అవ్వాలన్న ఇదితో చేస్తున్నారా ఐయామ్ ఇదంతా ఆల్రెడీ లేకపోతే ఏవండి? అంటే ఎందుకంటే నాకు ఫస్ట్‌లో కూడా మీరు చెప్పారు, కాల్‌లో కూడా చెప్పారు. ఇందాక కూడా నేను అడుగుతున్న ప్రశ్నకి మీరు సమాధానం అనేది డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పండి. లేదండి. ఆయన నాకంత పరిచయం లేదు. హ్మ్. సో, నాకు అతని గురించి గాని, అతనికి సంబంధించి గాని ఎటువంటి వివరాలు గూడా నాకు తెలీదు. అతనితో నేనెప్పుడు మాట్లాడింది లేదు. సో చూస్తున్నాం కదా నాన్ వెజ్ మీద అయితే ఇవన్నీ కూడా కేవలం ఎవరైతే బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇదంతా కావాలనే చేశారో అతని మీద కుట్రతోనే అతని మీద పదే పదే ఈ హిందుత్వానికి సంబంధించి రెచ్చగొడుతున్నారు అంటూ కూడా అతని తరపున వాదిస్తున్న అంటే ఇప్పుడు లాయర్స్ ఎవరైతే ఉన్నారో సుబ్బు గారు అయితే ఈ విషయం చెప్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ కృష్ణతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.